రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామంలో చేరుకూడి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు. కొద్ది నిమిషాలు వాక్య భాగం మీద మనసు పెడదాం. జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని మీ అందరికీ నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. మనం చదివినటువంటి కీర్తన భాగంలో అంటే 3వ కీర్తనలో మనం ఒక్క వచనం దగ్గరే గడిచిన వారంలో మరి ధ్యానం చేయడం జరిగింది. అందువల్ల ఇక మిగిలిన వచనాలు చాలా ఉన్నందున మరి దాటి వెళ్ళడానికి మరి దేవుని ఆత్మ నన్ను మరి ఒప్పుకోలేదు. అందువల్ల ఇంకా కొన్ని వచనాలను ధ్యానం చేయడానికి ఇష్టపడి ఇదే వాక్యాన్ని మరలా ఈ వారం కూడా తీసుకోవడం అయింది. ఈ కీర్తన రాసిన సందర్భాన్ని మీతో నేను చెప్పాను. అబ్షాలోము ఎదుట నుండి దావీదు పారిపోయినప్పుడు రాసిన కీర్తన. అబ్షాలోము అంటే దావీదు యొక్క ఒక కుమారుడు ఎదుట నుండే తండ్రి పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. దానికి కారణం అంతా నేను చెప్పాను గడిచిన వారంలో. వాస్తవంగా తండ్రి రాజ్యం మీద మరి ఆశపడి తండ్రి రాజ్యం కోసం తండ్రి మీదే తిరుగుబాటు చేసి పగపట్టి మరి కుట్ర పన్ని బయటికేమో లోపం లేనివాడుగా ఉండి లోపల మాత్రం అతని అంతరంగం అంతా కూడా ఎన్నో లోపాలతో నిండిన విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేశాను. బయటికి చూడటానికి ఎలా ఉన్నాడంటే ఏ లోపము లేనివాడు, నడినెత్తి మొదలుకొని తల వరకు ఏ లోపం లేనివాడుగా ఉన్నాడు. కానీ లోపల కుళ్ళు, కుతంత్రం, కుట్ర, పగ, వ్యభిచార మనస్తత్వం, తర్వాత హంతం చేయాలనేటువంటి భయంకరమైనటువంటి దురాశలు, దురాలోచనలు, అంతేకాకుండా చెడ్డ స్నేహం, ఇవన్నీ అతని జీవితాన్ని టోటల్గా నాశనం చేసినాయి. నేను ఒక మాట ఈ మధ్య చెప్పాను, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. ఇనుముని ఒకసారి తయారైన తర్వాత దాన్ని ఎవరు నాశనం చేయలేరు. ఒక ఇనప కడ్డీ ఉందనుకోండి, అది కంపెనీలో నుంచి ఆ ఇనుము తయారు చేసి ఆ ఫ్యాక్టరీలో నుంచి వచ్చిన తర్వాత దాన్ని ఎవరు కూడా నాశనం చేయలేరు. అది అలాగే ఉంటుంది. కానీ ఒకవేళ అంత బలమైన ఐరన్ ఆ రాడ్డు లేకపోతే కడ్డీ పాడైపోవడానికి కారణం ఏమన్నా ఉంటే అది దానికి పట్టిన తుప్పే దాన్ని ఏం చేస్తుంటే తినేస్తుంది. మీకు అర్థమైందా? స్వతహాగా దాన్ని ఎవరు నాశనం చేయలేరు, కానీ దానికి పట్టిన తుప్పే దాన్ని తినేసి తుప్పు పట్టేలా చేసి మట్టిలో కలిసిపోయేలా చేస్తుంది. అలాగే నిన్ను కూడా దేవుని బిడ్డగా నువ్వు దేవుని కుమార్తెగా దేవుని కుమారుడుగా ఉంటుండగా నిన్ను నశింపజేయటం అనేది ఎవరి తరం కాదు. నిన్ను నశింపజేయటం ఎవరి తరం కాదు. కానీ నీకున్న చెడు ఆలోచనలు, నీకున్నటువంటి అబ్షాలోములాగా ఉన్నటువంటి కుతంత్రం, ఆ కుళ్ళు, మత్సరం, అవన్నీ కూడా నిన్ను నశింపజేస్తాయి. అంతేగాని నిన్ను ఎవరైనా నాశనం చేయటం అంటే అది అసంభవం. ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే దేవుడు తన చిత్తానుసారంగా నిన్ను పుట్టించి సృష్టించాడు. ఆయన చేతిలో నుంచి ఎవరు అపహరించలేరని చెప్పాడు. నా చేతిలో నుంచి ఎవరు కూడా మిమ్మల్ని అపహరించలేరని చెప్పాడు. ఆయన సారథ్యంలో ఉన్నటువంటి మనల్ని నశింపజేయటం ఎవరి వల్ల కాదు, దేని వల్ల కాదు. కానీ మనకున్న చెడు ఆలోచనలే, మనకున్నటువంటి దురాలోచనలే మనల్ని నాశనంలోకి లేకపోతే మనం నశించడానికి కారణం అవుతాయి. అబ్షాలోము అలాగే చేశాడు. అబ్షాలోములో నేను చివరికి ఫైనల్గా 3 విషయాలు చెప్పాను. అతన్ని యోవాబు 3 బాణాలతో గుండెకు గురిపెట్టి చంపాడు. ఆ 3 బాణాలు ఏంటి అంటే అతనిలో ఉన్న శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపు డంబం. ఈ 3 అతని జీవితాన్ని నాశనం చేసినాయి అన్నమాట. తండ్రి మీదకి కయ్యానికి వెళ్ళి కాలు దువ్వి తండ్రినే లేకుండా చేయడానికి ప్లాన్ వేశాడు. కుట్ర పన్నాడని, పగపట్టాడని, మరి అమ్నోనును చంపేశాడనే విషయం కూడా మీరు చూశారు. అతనికి ఒక చెడ్డ స్నేహితుడు ఉన్నాడు. అతను ఎవరంటే ఐతోపేలు.
చెప్పండి ఎవరు? మళ్ళా చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. మీ స్నేహం మంచిదైతే మీ ఆత్మీయ జీవితం బాగుంటుంది. మీ స్నేహం చెడ్డదైతే మీ అంతటికి మీరే మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే యాకోబు రాసిన పత్రికలో చాలా క్లియర్గా చెప్పాడు, దేవునికి విరోధంగా ఉండేటువంటి స్నేహం మనల్ని పాడు చేస్తుంది, అది మనల్ని నాశనం వైపు తీసుకువెళ్తుందని చెప్పాడు. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు దేవుని వాక్యం చూడాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. 4వ అధ్యాయంలో 4వ వచనం, వ్యభిచారులారా, లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరగరా. చెప్పండి, లోక స్నేహం దేవునితో వైరం. మనుషులతో కాదు, మనం లోకంతో స్నేహం చేయటం వల్ల, అంటే ఆ స్నేహం నిన్ను దేవునికి ఏం కలుగు చేస్తుందంటే వైరి అయ్యేటట్టు, విరోధి అయ్యేటట్టు చేస్తుంది. అందుకే స్నేహం బాగుండాలి, నువ్వు చేసే సహవాసం బాగుండాలి. ఆ సహవాస క్రమం కానీ తప్పిందంటే నువ్వు చెడిపోతావు, నీ ఆత్మీయ జీవితం కూడా చెడిపోతుంది. కనుక మీరు చూస్ చేసుకునేటప్పుడు మీరు చేస్తున్న సహవాసం ఎలాంటిదో జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. వాక్యం చెప్తుంది లోక స్నేహం అనండి. ఏ స్నేహం? లోక స్నేహం. దేవునితో వైరమని మీకు తెలియదా? అంతేకాదు, అక్కడ ఏం రాశాడంటే, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయునో వాడు దేవునికి శత్రువు అవుతాడు. ఎంత భయంకరం అది! నీ స్నేహం మంచిదే, స్నేహితులు ఉండాలి, కానీ ఆ స్నేహం నిన్ను దేవునికి ఏం చేయకూడదంటే శత్రువుగా, వైరిగా మార్చకూడదు. ఇప్పుడు అబషలోము స్నేహితుడు అహీతోపెలు అనేవాడు ఉన్నాడు. అతని స్నేహం దేవునికి, అలాగే తండ్రికి కూడా అతన్ని ఏం చేసిందంటే శత్రువుని చేసి చివరికి మరణంలోకి వెళ్ళేటట్టుగా చేసింది. బైబిల్ ఉండి కొరింథీయులకు రాసిన పత్రికలో అక్కడ ఒక మంచి మాట చెప్పాడు. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలని ప్రేమతో మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం చూడండి. 33వ వచనం చూడండి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని. చెప్పండి ఒకసారి. ఏం చేస్తుందంట? నువ్వు మంచి వ్యక్తివే కానీ నీ సహవాసం చెడ్డదైతే ఆ చెడ్డ సహవాసం మంచి వ్యక్తిత్వాన్ని కూడా ఏం చేస్తుందంటే చెరుపును, అంటే పాడైపోతుంది అన్నట్టు, చెరిపోద్ది నీ జీవితం. కనుక నువ్వు సహవాసాన్ని ఎన్నుకునేటప్పుడు నీ సహవాసం చాలా మంచిదిగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు దుష్ట సాంగత్యం, దుష్ట సహవాసం, మంచి నడవడి, నీకున్న మంచి నడవడిని ఏం చేస్తుందంటే చెరిపేస్తుంది, అంటే పాడు చేస్తుంది అని అర్థం. చెరిపోవటం అంటే పాడు చేస్తుంది అని అర్థం. నువ్వు పాడైపోవడానికి నీ సహవాసం కారణం కాకూడదు. నీ ఆధ్యాత్మిక స్థితి పాడైపోవడానికి నీ సహవాసం కారణం కాకూడదు. అహీతోపెలు అనేటువంటి అబషలోము స్నేహితుడు అబషలోము నాశనానికి కారణమయ్యాడు. మీకు తెలుసా? తన ఆలోచన పారలేదని ఈ అహీతోపెలు కూడా ఏం చేశాడంటే ఊరేసుకొని చచ్చిపోయాడు, తన ఆలోచన పారలేదని. కొన్నిసార్లు మన జీవితాలను మనమే నాశనం వైపు, లేకపోతే మనల్ని మనమే నశింపజేసుకోవడానికి మనం అప్పగించుకోకూడదు. దావీదును గురించి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడిన మాటలు మీరు గమనిస్తే అక్కడ 3వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథం 3వ అధ్యాయంలో కొన్ని మాటలు మీరు జాగ్రత్తగా చూడాలని
మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ పరిస్థితుల్లో దావీదుకి సహాయం అనేటువంటిది రాదు, దావీదుని ఎవరు రక్షించలేరు, దేవుని వలన కూడా అతనికి సహాయం రాదు అని మాట్లాడుకుంటున్న పరిస్థితి అన్నమాట. 2వ వచనం, దేవుని వలన అతనికి రక్షణ ఏమీయో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. అహీతోపెలు చెప్పిన ఆలోచనను బట్టి కట్టగట్టుకొని వెళ్తే మనం అందరం, దావీదు నా దేవుడు కూడా కాపాడలేడు, దావీదును దేవుడు కూడా రక్షించలేడు, మనం అలా వెళ్ళి దావీదుతో ఉన్న వారందరినీ చంపి మరి ఇశ్రాయేలీయులందరినీ మన తట్టు తిప్పుకుందాం అనేటువంటి ఆలోచన ఈ అహీతోపెలు చెప్పాడు స్నేహితుడు. అతను ఆలోచన తీసుకొని కట్టగట్టుకొని ఇశ్రాయేలీయులకి ఎదురెళ్ళి మరి ఇశ్రాయేలీ ఎదుట నిలబడలేక మరి ఆ అరణ్యంలో గాడిద మీద పారిపోతున్నప్పుడు ఆ గాడిద చిక్కు కొమ్మల్లో పెద్ద మస్తకి వృక్షానికి చిక్కుకుంది. ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతుండగా ప్రాణాలు తనలో ఉండగానే ఇశ్రాయేలీయుల సైనికులు, అంటే దావీదు పక్షంగా ఉన్నవారిలో ఒకడు వచ్చి యోవాబుకు చెప్తాడు. యోవాబు దావీదు సైనికుల్లో ముఖ్య నాయకుడు కాబట్టి యోవాబుకు వచ్చి, యోవాబు అదిగో అబ్షాలోము చిక్కు కొమ్మలకు తగులుకొని అక్కడ వేలాడుతున్నాడు ఆకాశానికి భూమికి మధ్య అని చెప్తే, యోవాబు అంటాడు, నువ్వు కానీ అతను చంపకపోయావా, నీకు వెండి నాణ్యాలు ఇచ్చేవాడిని అంటాడు. అప్పుడు ఆ యోధుడు లేకపోతే ఆ సైనికుడు ఏమంటాడంటే, రాజుగారు బాలుడైన అబ్షాలోము విషయమై దయచూపమని చెప్పాడు కదా, నేను స్వయంగా విన్నాను, అధిపతులందరూ విన్నారు, ఇశ్రాయేలీలందరూ విన్నారు, నేను కానీ దావీదును అబ్షాలోమును ఎవరు చంపారు అంటే, మరి యోవాబు చంపమన్నాడు, నేను చంపానన్నాను అనుకో, అప్పుడు దావీదుకు నువ్వే కదా, నేను రాజు సన్నిధిలో నీవు నాకు పగవాడు అవుతావు కదా, నేను ఆ పని చేయను అంటాడు. అప్పుడు నువ్వు చేసేదాకా నేను ఊరుకుంటానా అని యోవాబు 3 బాణాలు తీసుకెళ్ళి మరి అబ్షాలోమును గుండెకు గురిపెట్టి 3 బాణాలతో కొట్టి చంపుతాడు. గుర్తుపెట్టుకోండి, నీ శరీరాశ నిన్ను చంపుతుంది. ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలు జాగ్రత్త, నీ శరీరాశ నిన్ను చంపుతుంది ఒకటి. 2వది నీ నేత్రాశ, నీ కంటికి కనబడిందల్లా నువ్వు కోరుకుంటే దాంతోనే నువ్వు చస్తావు, దాంతోనే చస్తావు నువ్వు. 3వది జీవపు డంబం, అనండి, జీవపు డంబం, బడాయి. ఏంటది? బడాయి. ఈ బడాయి బ్రతుకు అనేటువంటిది విశ్వాసికి అసలు తగదు. ఎంత అణిగిమణిగి ఉంటావో నువ్వు, దేవుడు నిన్నంతా హెచ్చిస్తాడు. ఆడంబరాలకు పోవటం అదంతా జీవపు డంబం అన్నమాట. పేరు గొప్ప, చెప్పండి ఏంటది? పేరు గొప్ప. ఆ గొప్పలు కావాలి, గొప్పలు చెప్పుకోవాలి. దాంట్లో కూడా నీ అంతట నువ్వే నాశనాన్ని తెచ్చుకుంటావు. ఆ జీవపు డంబం, గుర్రమెక్కి తిరగటం, 50 మందిని యువతులను బంట్రోతులను పట్టుకొని తిరగడం, నాకు పెద్ద జుట్టు ఉందని, నేను ఇశ్రాయేలీల్లో అరకాలు మొదలుకొని ఎక్కడ తల వరకు లోపం లేనివాడనని, ఇది జీవపు డంబం అన్నమాట. నాకేంటి అనేటువంటి జీవపు డంబం. ఈ 3 బాణాలు అతన్ని మరి యోవాబు గుండెకు గురిపెట్టి మరి చంపాడు. ఇక్కడ నేను ఇంకొక మర్మం చెప్తాను. ఇవి ఎవరిలో ఉంటాయో వానిలో తండ్రి ప్రేమ ఉండదు, ఇవి ఉన్నవాడు దేవుణ్ణి ప్రేమించలేడని చెప్పాడు యోహాను రాసిన పత్రికలో. ఇవి ఎవరిలో ఉంటాయంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఎవరిలో ఉంటాయో అవి తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి ఎవరిలో ఉంటే వాడికి దేవుని ప్రేమ తెలియదు. బైబిల్ ఉందా? లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 15వ వచనం, నేను లోకములో ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. 15వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. 16వ వచనంలోకి వచ్చేసరికి లోకములో ఉన్నదంతయు అనగా, లోకములో ఉన్నదంతయు మన కంటికి కనబడుతున్నదంతా కూడా ఏంటి అంటే
లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ. చెప్పండి ఏంటది? శరీరాశ. రెండవది నేత్రాశ. తర్వాత మూడవది జీవపు డంబం. ఇంకా ఏమన్నాడంటే తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. అంటే ఇవి ఎవరిలో కలిగి ఉంటారో వాళ్ళు కూడా లోక సంబంధులు, ఆత్మ సంబంధులు కాలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ నిండా శరీరాశలు ఉన్నాయి, వాళ్ళ నిండా నేత్రాశలు ఉన్నాయి, వాళ్ళ నిండా జీవపు డమ్మం ఉంది. కనుక వారు దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలో నిలవబట్టడానికి అవకాశం ఉండదు. ఈ విషయాన్ని మీరు పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి. నీలో శరీరాశలు పనిచేస్తూ ఉంటే నువ్వు దేవుని సంబంధిగా కాకుండా అపవాది సంబంధిగా మారుతున్నావు అని గుర్తుపెట్టుకోవాలి. నీలో నేత్రాశలు ఇంకా చావలేదు, లేకపోతే నేత్రాశలు కలుగుతూ ఉన్నాయి నీకంటే నీవు దేవునికి శత్రువుగా మారుతున్నావు. వాక్యం చెప్తుంది ఏమంటే లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి దేవుని వలన వచ్చినవి కావు. మనుషులంగా మనం అన్ని దేవుడిచ్చినవి కదా, దేవుని వలన కలిగినవి అనుకుంటాం. కానీ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం దేవుని వలన పుట్టలేదు, దేవుని వలన కలగలేదు. ఆ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని చూపెట్టే మొట్టమొదట మనుషులు, లేకపోతే మొట్టమొదట ప్రజలైనటువంటి ఆదాము అవ్వల్ని అపవాది పాడు చేసి వాళ్ళని దేవుని సన్నిధిలో నుంచి తోలివేయబడేటట్టు చేశాడు. మీరు గుర్తుపెట్టుకోండి, శరీరాశ అప్పటిదాకా దాన్ని చూస్తుంది, ఆ పండుని, కానీ అవ్వమ్మ ఎప్పుడు దాని మీద కోరిక రాలేదు. సర్పం వచ్చి, అది మీకు తెలుసా, ఆ పండు తిన్న దినాన్ని మీరు దేవదూతల్లాగా అవుతారు, మీకేం హాని జరగదు అని చెప్పిన తర్వాత ఆ పండు చూస్తుంటే ఎలా కనపడుతుందంటే కన్నులకు రమ్యంగా కనపడుతుంది. అనండి, కన్నులకి రమ్యంగా కనపడుతుంది లోకం. మనకి దేవుని పిల్లలకి లోకం రమ్యంగా కనబడుతుంది. అయినా నీ నేత్రాశ దాని మీద పడకూడదు, నీ నేత్రం దాన్ని ఆశించేది కాకూడదు. మీరు ఎక్కడన్నా నేత్రాశ గల వాళ్ళని చూడండి, వాళ్ళ జీవితాలను వాళ్లే పాడు చేసుకున్నారు, వాళ్ళ ఆత్మీయతను వాళ్లే పాడు చేసుకున్నారు. కంటికి కనబడిందల్లా కోరుకోకూడదు. వాక్యం చెప్తుంది, నిజంగా దేవుని పిల్లలమైన మనలో కానీ నేత్రాశ ఉంటే ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి ఎవరిలో ఉంటాయో వారిలో దేవుని ప్రేమ ఉండదు అన్నాడు. అక్కడ 16వ వచనం చివరి భాగం చూడండి. తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుచును. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. కాబట్టి అబ్షాలోము జీవితం కొంచెం మనం ఆలోచన చేసినప్పుడు అతని నాశనాన్ని అతనే రాసుకున్నాడు, అతని పతనాన్ని అతనే సిద్ధపరుచుకున్నాడు. దానికి తోడు అతడు తన కొరకు ఏర్పరచుకున్న స్నేహం. చెప్పండి, అతడు తన కొరకు సిద్ధపరచుకున్న స్నేహం. అందుకే మీరు స్నేహాన్ని ఎంచుకునేటప్పుడు మీ సహవాసం మంచిదిగా ఉండాలి. 2 వచనాలు చెప్పాను మీకు నేను. లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి శత్రువును వైరవుతాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో దుష్ట సాంగత్యము నీకున్న మంచి నడవడిని కూడా చెరిపేస్తుంది, నువ్వు పాడైపోతావు తెలియకుండానే. దానికి ఎగ్జాంపుల్స్ గడిచిన కాలంలో చెప్పాను, మీకు గుర్తుందో లేదు. మందిరం వెనకాల దానిమ్మ చెట్టుకు 2 కాయలు కాసినాయి. నాకు తెలియలేదు ఎముళ్ళు గుచ్చుకుందో, ఒక దానిమ్మ పండు పాడైపోయింది. దాన్ని కోస్తే పక్కనున్న దానిమ్మ చెట్టు కూడా ఆ కాయ కూడా మరి తెగిపోద్ది. ఎందుకంటే 2 ఒక తీగలో నుంచి వచ్చినాయి. దీన్ని తుంపేస్తే అది కూడా చేలుతుంది నాకు తెలుసు. కొంతకాలం అయిన తర్వాత దాన్ని కోద్దాం అనుకొని దాన్ని ఉండనిచ్చాను. ఈ గాలికి అటు ఇటు తగిలి పాడై డామేజ్ అయినటువంటి డాగు పడినటువంటి ఆ దానిమ్మ ఆ క్రిములు లేకపోతే ఆ డాగు పడ్డ రసాయనం అంతా కూడా దీని మీద పడి ఆటోమేటిక్గా మంచి పండు కూడా ఏమైపోయిందంటే పాడైపోయింది. దీనికి రాసుకొని ఎందుకంటే ఒక్క తీగలోనే ఉన్నాయి 2. సహవాసం కూడా లాంటిదే. నీ సహవాసం చెడ్డదైతే ఒకరోజు నిన్ను కూడా చెరిపేస్తుంది ఆ సహవాసం.
నీ సహవాసం దుష్ట సాంగత్యం అయితే ఖచ్చితంగా చెప్తున్న వాక్యం మోసపోకుడి అన్నాడు. అక్కడ మోసపోకుడి అన్నాడు. అంటే సహవాసం నిన్ను మోసం చేస్తుందని చెప్పాడు అక్కడ ప్రభు. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని జరుపుతుంది. క్రమంగా అబ్షాలోము స్నేహం, అబ్షాలోము సహవాసం అతన్ని టోటల్గా అతని జీవితానికి నాశనం తీసుకొచ్చాయన్నమాట. అతన్ని చనిపోయేలా చేశాయి, అతను చంపబట్టానికి కారణమైనవి. కనుక శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మంతో పాటు మన స్నేహం చాలా ముఖ్యమైంది. వీటిని చాలా దేవుని పిల్లలు దూరం పెట్టాలి, లేకపోతే వాటిని అవాయిడ్ చేయాలి, లేకపోతే అవి మనల్ని నాశనం చేస్తాయి. అందుకే నేను ఎగ్జాంపుల్ చెప్పాను. స్వతహాగా ఇనుముని ఎవరు పాడు చేయలేరు. అది ఫ్యాక్టరీలో నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ దానికి ఎప్పుడైతే తుప్పు పట్టడం ప్రారంభిస్తుందో, దానికి పట్టిన తుప్పే దాన్ని ఏం చేస్తుందంటే క్రమంగా తిని 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 ఒక రోజు అసలు కనపడకుండా చేస్తుంది అన్నమాట. మనకున్న చెడు ఆలోచనలు, మనకున్న దురాలోచనలు, మనకుండేటువంటి మత్సరం, మనకుండేటువంటి రకరకాలైనటువంటి పగ, ఈర్ష్య, ద్వేషం అనేవి ఖచ్చితంగా నిన్ను పాడేటట్టు చేస్తాయి. నీ పతనానికి అవి కారణం అవుతాయి. అబ్షాలోం జీవితంలో మరొక మలుపుగా మనం ఇవి చూసి నేర్చుకోవాలి. వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి ఏంటంటే, మనం అంతా చుట్టుముట్టి దావీదును పట్టుకుంటాం, ఒక పక్కకు లాగుతాం. కాబట్టి దావీదును ఎవరు కాపాడలేరు, ఎవరు రక్షించలేరని వాళ్ళు అనుకుంటున్నారు. అతనికి దేవుని వలన అసలు రక్షణ దొరకదు, ఏం దొరకదు అసలు. 2వ వచనం, 3వ అధ్యాయంలో 2వ వచనం, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని చెప్పువారు అనేకులు. ఏం దొరకదని అంట? దేవుని వలన అతనికి రక్షణ దొరకదు, అసలు ఏం దొరకదు రక్షణ అతనికి అని చెప్పుకుంటున్నారట వాళ్ళు. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే, దావీదు మీదకి వెళ్ళి దావీదు ప్రాణం తీసి రాజ్యాకాంక్షతో రాజ్యాన్ని పట్టుకోవాలని అబ్షాలోము అనుకున్నాడు. కానీ దావీదు పారిపోవడం అయితే తలదాచుకోవడానికి వెళ్ళాడు, కానీ చిన్న హాని దావీదుకు జరగలేదు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. జరగలేదు, చిన్న హాని జరగలేదు. అతని పగ వలన, అతని కుట్ర వలన, అతని మత్సరం వలన, అతని ద్వేషం వలన దావీదుకు చిన్న హాని జరగలేదు, చిన్న హాని జరగలేదు, జరగదు కూడాను. దేవుని పిల్లలుగా మనం దేవుని పట్టుకొని, దేవుణ్ణి ఆశ్రయించి ఆయన నడిపిస్తున్న మార్గంలో మనం నడుస్తున్నప్పుడు నీకు హాని చేయడం ఎవరి వలన కాదు, నీకు బాధ కలుగు చేయటం ఎవరి వలన కాదు. ప్రియులారా, జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించాలి, దేవుని మాటలు జాగ్రత్తగా గమనించాలి. మనకున్న శరీరాశలు, నేత్రాశ, జీవపుడంబంతో పాటు మనం చేసే సహవాసం మనల్ని పతనం వైపు తీసుకెళ్తుందని చెప్తున్నాను. తను పతనపు అంచుల్లో ఉన్నాను అని అనుకోకపోగా తనతో పాటు ఉన్నవారు తను కూడా ఏమనుకుంటున్నారంటే, దావీదును దేవుడు కూడా రక్షించలేడు, దేవుని వలన అతనికేమీ రక్షణ దొరకదు. కానీ మనం లేఖనాలను గమనిస్తే ప్రారంభం నుంచి దావీదుకు చాలా శోధనలు ఎదురైనవి. దేవుని పిల్లలుగా మనకి ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు వస్తాయి. కానీ వాటన్నిటిలో నుంచి రక్షించేవాడు దేవుడే. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా, గంభీరంగా. హల్లెలూయా. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు 1-2 మాటలు చూడాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం, సమూయేలు రాసిన 2వ గ్రంథం, 2వ గ్రంథంలో 4వ వచనం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 4వ వచనం, 22వ అధ్యాయం 4వ వచనం, క్షమించండి, 22వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయంలో 4వ వచనం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టి తిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించును కాదు, రక్షించెను. అంటే ఆయన నాకు ప్రొటెక్షన్గా ఉన్నాడని. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. కానీ వాళ్ళేమనుకుంటున్నారు, దావీదుకు దేవుని వలన రక్షణ ఏమీ దొరకదని. మీకు జ్ఞాపకం ఉందా?
అబ్షలోము గురించి చెప్పేటప్పుడు అహితోపేలు కూడా కుట్రలో చేరి ఉన్నాడని దావీదుకు తెలిసినప్పుడు దావీదు ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఎంత ప్రార్థన? ప్రభువా, ఈ అహితోపేలు ఆలోచన చెడగొట్టు అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన విన్న దేవుడు గొప్ప రక్షణ దావీదుకు కలుగజేశాడు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు అనుకుంటున్నారు దావీదుకి దేవుని వలన రక్షణేమీ రాదని. కానీ రక్షణ ఏమీ దొరకదనుకున్నా దావీదుకు రక్షణ దొరికింది. కానీ సంహరిద్దామని మరి రకరకాలుగా దురాలోచన చేసినటువంటి అబ్షాలోం మాత్రం సంహరింపబడ్డాడు, భయంకరంగా సంహరింపబడ్డాడు. ఆ 3 బాణాల చేత గుండెకు గురిపెట్టి కొట్టబడి చంపబడ్డాడు. తనలో ఉండేటువంటి దురాశలే అతన్ని నాశనం వైపు నడిపించాయని చెప్పడానికి లేఖన ఆధారాలు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దావీదుకు పైగా వీళ్ళు అనుకుంటున్నారు దావీదుకు రక్షణ ఏమి దొరకదు దేవుని వలన. ఇంకా కొంచెం వాక్య భాగాన్ని చూడండి. 18వ వచనం, బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా. మీరు ఆ వాక్యాన్ని పట్టుకోండి. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా. నేను పారిపోవాల్సి వచ్చింది. నాకంటే బలిష్ఠులే వాళ్ళు, చాలా సైన్యం. అబ్షలోము మరి అందరిని దగ్గరగా తీసుకొని ముద్దు పెట్టుకొని ఇశ్రాయేలీలందరినీ తన వైపు తిప్పుకున్నాడు కదా. ఆ గుమ్మం దగ్గరకు వచ్చే వాళ్ళందరినీ దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటా ఉంటే ఆ ముద్దును బట్టి ఆ ప్రజలంతా ఏమనుకున్నారంటే దావీదుకి ఎంత ప్రేమ మన మీద లేదు. అమ్మా, దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకున్న వాళ్ళంతా ప్రేమించేవాళ్ళు అనుకోబాకండి. దాని గురించి ఇంకా వివరంగా చెప్పాను. ముద్దు దేనికి గుర్తని? ప్రేమను చూపిస్తుంది ముద్దు. ఆ ముద్దు పెట్టుకున్న వాళ్ళంతా నీకు మంచి చేస్తారని అనుకోవద్దు. అలాగా అబ్షలోము గుమ్మం దగ్గరికి, రాజుగారి దగ్గరికి ఎవరన్నా వ్యాజ్యం ఉండి వస్తే వాళ్ళందరినీ దగ్గరకు తీసుకొని చెయ్యి చాపి ముద్దు పెట్టుకుంటా వస్తే ఇశ్రాయేలీలు అందరూ అబ్షలోము తట్టు తిరిగారు. అబ్షలోము అంత ప్రేమ గలవాడు, మరి దావీదుకి ఆ ప్రేమ లేదని అందరూ అబ్షలోము తట్టు తిరిగారు. అది చూసుకొని తండ్రి మీదకి ఇప్పుడు మరి కత్తి కట్టాడు అబ్షలోము. ఇంత దురాలోచనలు లోపల ఉన్నాయి అబ్షలోముకి. కానీ బయటికి మాత్రం ఎలా ఉన్నాడంటే చెప్పాలి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు లోపం లేను. ఒకసారి ఆ మాటలు చదువుతారా మీరు? బైబిల్ ఉండి వాక్యం అందరూ చూడాలి. 14వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయంలో 25వ వచనాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సమూయేలు రాసిన 2వ గ్రంథంలో 14వ అధ్యాయం 25వ వచనం, ఇశ్రాయేలీలందరిలో అబ్షలోము అంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు, అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము అతని యందు లేదు. ఒకసారి అందరు చెప్పండి, ఏం లేదంట? బయటికి లోపం లేనివాడు, సౌందర్యం కలిగినవాడు, అందమైన వాడు. కానీ లోపలంతా ఏముందంటే కుట్ర ఉంది, పగ ఉంది, మత్సరం ఉంది, ద్వేషం ఉంది, చంపాలన్నంత కసి ఉంది అతనిలో, వ్యభిచార మనస్తత్వం ఉంది, దుష్ట సాంగత్యం ఉంది. ఇవన్నీ కూడా అతని జీవితాన్ని ఏం చేసినాయి అంటే నాశనం వైపు నడిపించాయి. ఇవి మనకు దూరమగును గాక. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం! తను తానే పాడు చేసుకుంటూ వెళ్ళాడు. అందుకే అక్కడ చెప్పాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. అక్కడ మీకు నేను చెప్తాను చూడండి. దావీదు ప్రార్థన చేసిన విషయం జ్ఞాపకం చేస్తాను. 15వ అధ్యాయంలో 30-31 వచనాలు చూడండి. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకన వెళ్ళాను. అబ్షలోము దగ్గర నుంచి పారిపోతా ఉన్నాడు. ఇప్పుడు దావీదు కాళ్ళకు చెప్పులు లేవు, తల మీద బట్ట వేసుకొని ఎండలో కొండ ఎక్కుతా ఉన్నాడు. అందరు ఏడుస్తూ ఉన్నారు, దావీదు కూడా ఏడుస్తూ ఉన్నాడు. చాలా భయంకరమైన బాధాకరమైన పరిస్థితి. కుమారుడు ఎదుటి నుంచి రాజ్యం వదిలిపెట్టి అన్నిటిని వదిలిపెట్టి పారిపోవాల్సిన అవసరమే ఎందుకు వచ్చిందని ఏడ్చుకుంటూ వెళుతున్నారు. ఆ టైంలో వీళ్ళకి వచ్చిన వార్త 31వ వచనం, అంతలో ఒకడు వచ్చి అబ్షలోము చేసిన కుట్రలో అహితోపేలు చేరి ఉన్నాడని దావీదునకు చెప్పండి. ఎవరున్నారంట? అబ్షలోము కుట్రలో ఎవరున్నారట అంటే అదే అహితోపేలు అనేవాడు స్నేహితుడు అని చెప్పాను కదా. అతని కుట్ర, అతని బలం ఎవరు అంటే
అహీతోపేలు అన్నమాట. అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడు కాబట్టి కుట్ర ఇంకా బహుబలమైందనమాట. కుట్ర బహుబలం కావడానికి అహీతోపేలు కారణం. 15వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. మరియు బలి అర్పింపు వలనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపేలను దావీదు యొక్క మంత్రిని గీలో అను తన ఊరి నుండి పిలిపించెను. ఈ మాట పట్టుకోండి జాగ్రత్తగా. 12వ వచనం. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనం మరి ఎక్కువ గుట్ట చేత కుట్ర బహుబలమాయను. చెప్పండి, అహీతోపేలు ఆలోచన ఒకటి, తన దగ్గరికి చేరి వచ్చిన జనం, దీని అంతటిని బట్టి కుట్ర ఏమైందంట? బలం. కుట్రకేమొచ్చింది? బలం వచ్చింది. ఎంత భయంకరం చూసారా? కుట్రకు బలం సమకూర్చాడు ఈ అహీతోపేలు అనేటువంటి వాడు. ఆ 12లో కూడా అది గీలో నుంచి పిలిపించాడు. ఇతను ఒకప్పుడు దావీదు దగ్గర మంత్రిగా ఉండేవాడు. ఇతను కూడా పిలిపించి తన వైపు తిప్పుకొని ఈ కార్యానికి ఒడిగట్టినప్పుడు దావీదు ఏం చేశాడంటే 31వ వచనంలో చిన్న ప్రార్థన చేశాడు. అంతలో ఒకడు వచ్చి 15వ అధ్యాయం 31వ వచనం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా యెహోవా దావీదు అది వదిలిపెట్టాడు. దావీదు ఇలా ప్రార్థన చేశాడు, యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాను. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. కీర్తన గ్రంథంలోకి రండి. ఇప్పుడు రక్షణ ఏమి దొరకదని అన్నారు కదా. ఇందాక సమూయేలు గ్రంథం చదువుతున్నాం మనం. 2 సమూయేలు 22వ అధ్యాయం 18వ వచనం. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను, వాళ్ళేమంటున్నారు? అతనికి యెహోవా వలన రక్షణేమీ దొరకదని. కానీ దేవుడే అతన్ని సహాయం చేసి తప్పించి అతన్ని రక్షించినట్టుగా క్లియర్గా వాక్యం చెప్తుంది. పగవారు బలవంతులే, చుట్టుముట్టిన వాళ్ళు చాలా బలవంతులే, గొప్పవాళ్లే. ఎంత గొప్పవాళ్ళైనా దేవుని తన పిల్లల్ని తాకనివ్వడని గుర్తుపెట్టుకోండి. నీ పక్షంగా దేవుడు ఉంటే నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునేటప్పుడు బలవంతులైన పగవారు ఎంత బలవంతులైనా, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా నీ దగ్గరికి ఏది కూడా చేరడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఇతని చిన్న ప్రార్థన అండి అహీతోపేలు ఆలోచన చెడగొట్టు. 4వ వచనం చూసారా మీరు? 22:4. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని అనండి. కీర్తనీయుడైన యెహోవాకు నేను శ్రమ వచ్చినప్పుడు అబ్షాలోము చేసిన పని ఇదే, ప్రభువా అహీతోపేలు ఆలోచన చెడగొట్టు. అలా మొరపెట్టగానే 4వ వచనం జవాబు అన్నమాట. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని నా శత్రువుల చేతి నుండి ఆయన నన్ను, రక్షణేమి దొరకదని వాళ్ళు అంటున్నారు, దేవుడే నన్ను రక్షించాడని చెప్తున్నాడు దావీదు భక్తుడు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వారు వాక్యం చూడాలని మీకు నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. 13వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం దయచేసి 18వ అధ్యాయం 18వ అధ్యాయంలో 13వ వచనం. దావీదు ఏదోములో కావలి సైన్యము ఉంచెను, ఏదోమీలందరూ అతని సేవకులైరి, దావీదు పోయిన చోట ఎల్లా యెహోవా అతన్ని రక్షించను. ఇంకోసారి చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఎక్కడికి పోయినా నిన్ను దేవుడు రక్షిస్తాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను రక్షిస్తాడని చెప్పండి. నాకెళ్ళే చూడమని చెప్పలేదు, పక్కన వాళ్ళకి చెప్పమని చెప్తున్నాను. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఆయన బిడ్డవై ఉండగా దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో వెళుతున్నా దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆయన నీకు రక్షకుడుగా ఉంటాడు. 100 మంది 100 అనుకు అతని వలన అతనికి దేవుని వలన రక్షణేమీ దొరకదని. నేను 3 విషయాలు చెప్పాను. ఎక్కడికి వెళ్ళినా సరే తను పోయిన చోట ఎల్లా ఎవరు రక్షించారు అతన్ని? దేవుడే రక్షించాడు అతను. గంభీరంగా అందరూ స్తోత్రం చెప్పండి. చాలా సందర్భాలు ఉన్నాయి, కానీ అతనికి ఎదురైన పరిస్థితుల్లో అతను చేసిన ప్రార్థనలు దేవుడు అతన్ని రక్షించడానికే కారణమైనవి. అహీతోపేలు ఆలోచన చెడగొట్టమని ఎలా ప్రార్థన చేశాడో, శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా దావీదు దేవుని సమక్షంలో ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. వాక్య భాగం చూడండి. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు త్వరగా
బైబిల్ నుండి చదువు 34వ కీర్తనలో 6వ వచనం చూడండి. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి. శ్రమలు వచ్చినాయా? అతనికి దేవుని వలన, యెహోవా వలన రక్షణ ఏమీ దొరకదని తన శత్రువులు, తన పగవారు అనుకుంటున్నారు. కానీ కీర్తనలు 18-17 చదివితే దేవుడు అతనికి ఇచ్చిన రక్షణ అద్భుతమైంది. ప్రియులారా, త్వరగా వాక్యాలు చూడాలి. 18-10 బలవంతులకు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించను. ఇలా ఎన్ని చెప్పాలి? 106:10 ఇదే మాట రాయబడింది. పగవారి చేతిలో నుండి వారిని రక్షించను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించను. 116 వచనంలో యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను. కృంగిపోతున్నావా? నిజంగా తల కప్పుకొని కుమారుడు ఎదుట పారిపోతున్నప్పుడు ఎంత కృంగుదల తండ్రికుంటుందో కదా. తలపైన ముసుగు వేసుకొని చెప్పులు లేకుండా ఎంత కృంగుదలలో ఉండుంటాడు. ఇదేం పరిస్థితి వచ్చింది నాకని. ఒకవేళ ఆ పరిస్థితుల్లోకి మనం వెళ్ళి ఆలోచన చేస్తే గుండె పగిలి చచ్చిపోతాం. కానీ దావీదుకు ఎదురైన శ్రమలు, దావీదుకు ఎదురైనటువంటి సమస్యలు చాలా ఇబ్బందికరమైనవే. కానీ దేవుడే అతనికి రక్షకుడిగా ఉండి రక్షించాడు. ఈ క్రిస్మస్ దినాల్లో మీ అందరికీ నేను మరొకసారి విషయం చెప్పాలనుకుంటున్నాను. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి, శ్రమల్లో నుంచి రక్షించే రక్షకుడు, ఆపదల్లో నుంచి రక్షించే రక్షకుడు, నువ్వు నాశనం కాకుండా నిత్య జీవానికి వారసుడిగా నిన్ను చేయడం కోసం వచ్చిన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు. యెహోవా రక్షించెను, దేవుడు అతన్ని రక్షించాడు. కానీ శత్రువులు అనుకుంటున్నారు యెహోవా వలన అతనికి రక్షణ ఏమీ దొరకదనుకున్న వారికి రక్షణ ఇచ్చి నేను సురక్షితంగా ఉంటాను, నేను నా సైనికులు అనుకున్న వారికి రక్షణ లేకుండా పోయింది. అర్ధాంతరాన ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఉండగా 3 బాణాలతో గురిపెట్టి గుండెకు గురి చూసి మరీ యోవాబు కొట్టేశాడు. అంతే. సైనికులు ఆ రోజంట నత్తనాడకలు నడుచుకుంటూ వెళ్ళిపోయారంట. మౌనంగా ఎటోళ్ళట్టు వెళ్ళేది. ఎందుకంటే ఒక కుటుంబంలో జరిగిన యుద్ధం ఇది. ఒక పక్క తండ్రి, ఇంకొక పక్క కుమారుడు, ఇరుపక్కల ఒకే సైన్యం. వీళ్ళు ఇశ్రాయేలీలు, వాళ్ళు ఇశ్రాయేలు. కానీ కొంతమంది ఏమో దావీదు పక్షంగా ఉన్నారు, కొంతమంది ఏమో అబషాలోము పక్షంగా ఉన్నారు. అంతే తేడా. అవును. కానీ అబషాలోము జీవితంలో నాశనానికి మరి అసలు దావీదు ప్రేమను చూసారా మీరు? నేను జ్ఞాపకం చేశాను. లోకాసువార్త మరి 2 కుమారులు ఉన్నారు 15వ అధ్యాయంలో. వాళ్ళలో చిన్న కుమారుడు తప్పిపోయాడు. తండ్రికి విరోధంగా తీసుకెళ్లి ఆస్తి అంతటిని పాడు చేసి తిని తాగొచ్చాడు. కానీ బుద్ధి వచ్చినప్పుడు అతను తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత అతనితో చెప్పిన మాట ఏంటంటే, తండ్రి, నీకు పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను. అంత తిని తిరిగి తాగొచ్చినోడిని కుమారుడికి ఎదురెళ్ళి తండ్రి అతన్ని కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అతన్ని ఇంటికి తీసుకొచ్చి ప్రశస్త వస్త్రాలు కట్టించి ఉంగరం పెట్టించి క్రొవ్విన దూడను వధించి అందరితో చెప్తున్నాడు, తప్పిపోయిన నా కుమారుడు దొరికాడు, చనిపోయిన నా కుమారుడు బ్రతికాడు. మనం సంతోషపడతాం. తండ్రి ప్రేమ. అక్కడ తన సైనికులతో 3 అధికారులను పెట్టాడు. 3 భాగాలు చేసి, ఒకడేమో యావాబు, ఇంకొకడు ఆయనేమో అభిషై, ఇంకొక ఆయన గిత్తయ్య. వీళ్ళు 3 యావాబు దావీదు యొక్క సైనికాధికారులు. 3 బ్యాచ్లను వీళ్ళకి అప్పగించేటప్పుడు వీళ్ళు 3కి చెప్పాడు. ప్రజలందరూ వింటుండగా, దయచేసి అబ్షాలోము మీద దయ పాలించండి. కానీ కనికరం లేకుండా యావాబు ఏం చేశాడంటే కొట్టి చంపేశాడు. తన ప్రాణం తీయడానికి వచ్చిన వాడిని కూడా దావీదు కుమారుడైనా కూడా ప్రేమించాడు. అయ్యా, యవనుడైన అబ్షాలోమును దయచేసి దయపాలించండి అని చెప్పాడు. ఎంత ప్రేమ! తన్నే నాశనం చేయడానికి వస్తున్నా, తన్ను పాడు చేయడానికి కంకణం కట్టుకున్నా కూడా ఆ తండ్రి మాత్రం కుమారుని ప్రేమిస్తూ ఉన్నాడు. మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. దూరం అయిపోయి తండ్రికి విరోధంగా తండ్రి ఆస్తిని అంతటిని పాడు చేసి తిరిగి వచ్చినా కూడా తండ్రి హక్కును చేర్చుకున్నాడు. దుర్వాసన అతని దగ్గర పందులతో కదా తిరుగుతుంది, పందులు కదా మేపుతున్నాడు. పందులు తినే పొట్టు తినాలనుకున్నాడు అంటండి. ఎంత ఆకలికి చచ్చిపోయాడో, ఎంత దురవస్థ.
కనుక సహవాసం, దేవుని సహవాసం, ఆత్మీయ సహవాసం నీకు గొప్పది. దానికి నువ్వు ఎప్పుడు దూరం కాకూడదు. ఆ సహవాసానికి దూరమైన వాడు తండ్రి ప్రేమను కోల్పోతాడు. తండ్రి దగ్గర దొరికేటువంటి ఆ ప్రేమను కోల్పోతారు వాళ్ళు. తర్వాత ఆ బుద్ధి వచ్చిన తర్వాత వెనక్కి వచ్చేటప్పుడు తనలో తాను చెప్పుకుంటున్నాడు, నేను వెళ్ళి ఈ విధంగా చెప్తాను. అతను చెప్పేదాకా రాలేదండి. అంత దూరంగా ఉండగానే కుమారుడు తిరిగి వస్తున్నాడని తెలిసి తండ్రి అతనికి ఎదురెళ్తున్నాడు. దుర్మార్గుడా, ఆస్తి తీసుకెళ్ళి పాడు చేసావురా, వేశ్యలతో తిన్నావురా, తాగావురా, ఎక్కడెక్కడో పాడు చేసావురా అని మందలించలేదు, తృణీకరించలేదు. కౌగిలి చేర్చుకొని అతన్ని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి ప్రశస్త వస్త్రాలు కట్టి అతన్ని గనపరుస్తున్నాడు. ఉంగరం పెట్టి కొవ్విన దూడను వధించి మనం సంతోషపడదాం. హల్లెలూయా. మనసు ఏదైనా ఇలాగా మన జీవితంలో అభిషాలోములు అంటే అడియాసలు మనలో ఉంటే, నేత్రాసలు మనలో ఉంటే, శరీరాసలు మనలో ఉంటే, జీవపుడమ్ము మనలో ఉంటే, దాని కొరకు పాకులాడి ప్రయాసపడి కొంత దూరం వెళ్ళినా తప్పిపోయిన కుమారులాగా తిరిగి వస్తే ఆయన హక్కును చేర్చుకుంటాడు. దాన్నే మార్పు అంటారు. కానీ ఎన్ని విన్నా మార్చుకోవడానికి, మార్పిడి చెందడానికి మనం ఇష్టపడకపోతే మన జీవితాన్ని మనమే, మన ఆత్మీయతను మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. జాగ్రత్త, నీ ఆశలు ఏమై ఉన్నాయి? జాగ్రత్త, నీ స్నేహం, నీ సహవాసం ఎలా ఉంది? అది నీకు నాశనం తీసుకొచ్చేదా, క్షేమాన్ని ఇచ్చేదా? ఖచ్చితంగా ఆలోచించాలి దేవుని పిల్లలు. ఇంకా నేను 2 విషయాలు చెప్పాలి, కానీ సమయం అయిపోయింది. ఒక్క వచనం దగ్గర అక్కడ దావీదు దగ్గర జరిగిన సంఘటన, దావీదు ఈ మాటలు చెప్తున్నాడు. 3వ కీర్తనలో ఒక శ్రేష్టమైన భాగానికి మనం వస్తున్నాం. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు 3వ వచనం చూడండి. యెహోవా, అందరూ చూడాలి. 3వ వచనం, యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. 3 కార్యాలు దేవుడు నా కొరకు చేస్తున్నాడని దావీదు చెప్తున్నాడు. ఆ 3 మొదటిది ఏంటంటే, నీవు నాకు కేడెం అంటున్నాడు. అనండి, నీవు నాకు కేడెం అంటే శత్రువు వేసేటువంటి బాణాలను అడ్డుకునేది కేడెం. అందరు నా వైపు చూడండి. 2 ఉంటాయి, డాల్ ఒకటి, కేడెం ఒకటి ఉంటాయి. శత్రువు వేసే ప్రతి ఆ విరోధమైనటువంటి బాణాలు కావచ్చు, ఆయుధాలు కావచ్చు, ఆ ఆయుధాలు తనకు తగలకుండా ప్రొటెక్షన్ చేసేది దాన్ని ఏమంటారంటే కేడెం అంటారు. అలాగే డాలు, కేడెం తనకు అపాయం రాకుండా కప్పుతుంది అనమాట. కేడాన్ని పట్టుకోవాలి. కేడాన్ని పట్టుకునేటువంటి ఆ వ్యక్తి కాపాడబడతాడు. కేడెం చాలా బరువుగా ఉంటుంది, చాలా ఎత్తుగా వెడల్పుగా ఉండి ఎదుటుగా వేసే శత్రువుల యొక్క ఆయుధాలు ఏమి తనకు తగలకుండా అవి ప్రొటెక్షన్ చేస్తుంది. ఇప్పుడు అలా ఎవరుండారు అంటున్నాడంటే, దేవుడే నాకు కేడమై ఉన్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. నిన్ను కాపాడడానికి మనుషులను ఉంచుకుంటున్నావా, లేకపోతే దేవుణ్ణే కేడముగా పెట్టుకున్నావా ఆలోచించాలి. నీ ఆలోచనలు, నీ అంతరంగం దేవుని నీవు నీ ఎదుట ఉంచుకున్నట్టుగా కనపడాలి. దేవుడు నాకు సహాయకుడు, దేవుడు నాకు కేడముగా, ప్రొటెక్టర్గా ఉంటాడని తెలుసుకోవాలి నువ్వు. అది ఎప్పుడు విస్మరించకూడదు. మానవ జ్ఞానాన్ని, మన తెలివితేటలను అక్కడ ప్రయోగించకూడదు. అది మనకు అపాయం. చాలా మీకు నేను ఆ కేడెం ఎలా ఉపయోగపడుతుందో చెప్తాను చూడండి. 5వ అధ్యాయంలోకి రండి. కీర్తన గ్రంథం 5వ అధ్యాయంలో 12వ వచనం, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు. అనండి, కేడెముతో. ఇప్పుడు చెప్పండి, కేడెం ఏం చేస్తుంది? కప్పుతుంది, అంటే కవర్ చేస్తుంది అనమాట. శత్రువు తను వేసే ఏ ఆయుధం కూడా తనకు తగలకుండా ఏం చేస్తుందంటే కప్పి ప్రొటెక్షన్ చేస్తుంది అనమాట. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు తన ప్రజలమైన, తన పిల్లలమైన మన కొరకు ఎలా ఉంటాడంటే కేడెంలాగా ఉంటాడు. దావీదు ఆ మాట చెప్తున్నాడు. నాకు దేవుడు ఏమై ఉన్నాడంటే కేడెమై ఉన్నాడు. నన్ను కప్పేవాడు, నన్ను దాచేవాడు. ఏ ఆయుధం, శత్రువు వేసే ఆయుధం నాకు తగలకుండా నన్ను కాపాడేవాడు, నన్ను కాచేవాడు, నన్ను కప్పుతాడు ఆయన కేడెముతో. అక్కడ అన్నాడు, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో
కప్పెదవు. దేవుడే నాకు కేడెము అంటున్నాడు ఈ 3వ వచనంలో. యెహోవా నీవే నాకు కేడెముగాను, అంటే నా ప్రాణాన్ని కప్పేవాడుగా, నా జీవితాన్ని కాపాడేవాడుగా ఉన్నావని దేవునిని గురించి దావీదు చెప్తున్నాడు. ఒకటి. దాంట్లో రెండవది బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు చూడండి. నీవే నాకు అతిశయాస్పదం అనండి. నీవే నాకు. కొంతమందికి వాళ్ళ రంగాళ్ళకు అతిశయం, కొంతమంది వాళ్ళకున్న జుట్టు అతిశయం. ఇక అటు ఇటు తెగ తిప్పుతూ ఉంటారు. అందుకే ఇటు నుంచి అట్టేస్తుంటారు, అటు నుంచి ఇటేస్తుంటారు. అర్థం అవట్లేదా మీకు? వాళ్ళకున్న జుట్టు వాళ్ళ అతిశయం. అక్కడ మీకు నేను తప్పనిసరిగా చెప్పాలి, వాళ్ళకున్న జ్ఞానం కొంతమందికి అతిశయం, వాళ్ళ జ్ఞానం యొక్క అతిశయం నేను అనేది. కొంతమందికి వాళ్ళకున్న బలం అతిశయం. ఇవన్నీ బైబిల్ ఆధారాలుగా నేను జ్ఞాపకం చేస్తాను. బైబిల్ ఉందా? మీరు వాక్యాలు చూడాలి దయచేసి. కీర్తన గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం చూడండి. 20వ అధ్యాయం 7వ వచనం, 44:8వ వచనం. చూడండి. కొందరు దేన్ని బట్టి అంట? గుర్రాలను బట్టి, కొంతమంది రథాలను బట్టి. రాజులైన వాళ్ళకి ఎన్ని గుర్రాలు ఉంటే వాళ్ళకి అంత అతిశయం అనండి. నేనేం చెప్పాను? రాజులైన వాళ్ళకి ఎన్ని గుర్రాలుంటే, నాకాడ ఇన్ని గుర్రాలు ఉన్నాయి, ఆ గుర్రాలతో నేను తొక్కిచ్చేస్తాను, నీ రాజ్యాన్ని జయించేస్తానని అతిశయం వాళ్ళకు ఉంటుంది అనమాట. కొంతమంది గుర్రాలను బట్టి, కొంతమంది రథాలను బట్టి. ఫరో అతిశయం తెలుసా మీకు? తనకున్న రథాలు, తనకున్న గుర్రాలు అతిశయం. అందుకే చెప్పాను నేను, కొంతమంది ఎత్తుగా ఉంటే ఆ ఎత్తును బట్టి అతిశయపడతా ఉంటారు, కొంతమంది రంగు ఉంటే రంగును బట్టి అతిశయపడతా ఉంటారు, కొంతమంది అందం ఉంటే అందాన్ని బట్టి అతిశయపడతా ఉంటారు. ఇవన్నీ వాక్యాలు చెప్తే నాకు సమయం చాలదు. ఎహెజ్కేలు గ్రంథం చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. త్వరగా సాధ్యమైనంత వరకు స్పీడ్గా చూడాలి. ఎహెజ్కేలు గ్రంథం రాసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రాసుకోవాలి జాగ్రత్తగా. అయితే నీ సౌందర్యమును ఆధారం చేసుకొని, అమ్మా ఏం ఆధారం చేసుకొని? వాళ్ళకున్న అందం, దాన్ని కొంతమంది ఏం చేసుకున్నారంటే ఆధారం. కొంతమందికి అవే అతిశయాలు. జాగ్రత్త దేవుని పిల్లలు, జాగ్రత్త. ఈ మాట నేను చెప్తున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అతిశయం అందం కాదు, అతిశయం మనకున్న ఎత్తు కాదు. ఇంకా ఒక మాట చూడండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 4:2వ వచనం. త్వరగా. సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి, యెహోవా జీవము తోడని ప్రమాణం చేసిన ఎడల జనములు ఆయన యందు ఆశీర్వాదము కలుగునను కొందరు ఆయన యందే. కొందరైతే దేవుని యందు అతిశయపడతారట, కానీ కొందరైతే గుర్రాలను బట్టి, రథాలను బట్టి, వారికి ఉన్న అదే కదా చదివారు, సౌందర్యాన్ని బట్టి అతిశయపడతారు. నీకు అతిశయం ఉంటే అతిశయం ఏమైంది? నీ జ్ఞానం. ఒకవేళ జ్ఞానాన్ని బట్టి అతిశయపడుతున్నావేమో జాగ్రత్త. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు ఈ మాటలు చూడాలని చెప్తున్నాను. అందుకే దయచేసి ఎహెజ్కేలు గ్రంథంలో 31:14 చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 31:14 మీరున్న చోటున చెప్పండి. దేన్ని బట్టి? అక్కడ కొన్ని వృక్షాలు ఉన్నాయి, ఆ వృక్షాల్లో కొన్ని వృక్షాలు ఉన్నాయి, అవి చాలా ఎత్తుగా ఉన్నాయంట. కాబట్టి తక్కువగా ఉన్నటువంటి వాటిని చూసి ఎత్తుగా ఉన్న వృక్షాలు ఏం చేస్తున్నాయి అంట? అతిశయపడుతున్నాయి. కొంతమందికి ఎత్తు అతిశయం. చాలాసార్లు నా దగ్గరకు వచ్చి కొంచెం ఎత్తుగా ఉన్నవాళ్ళు ఎట్టంట అంటుంటారు, అంటే పాస్టర్ గారు నా భుజాల కాడికే వచ్చాడనో, లేకపోతే ఆయన ఎత్తి నా దాకా వచ్చిందనో ఇలాగ అనుకుంటా ఉంటారు. వాళ్ళకున్న ఎత్తు అతిశయం, వాళ్ళకున్న అందం అతిశయం కొంతమందికి, వాళ్ళకున్న గుర్రాలు, వాళ్ళకున్న రౌతులు, రథాలు అతిశయం కొంతమందికి. నీకు అతిశయం ఏంటి? కానీ దావీదుకున్న అతిశయం తెలుసా? దేవుడే. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. పౌలు గారు కూడా చెప్తాడు, నేను అతిశయిస్తే ప్రభువునందు అతిశయిస్తానని పౌలు గారు చెప్తాడు. కొత్త నిబంధన గ్రంథంలో నా అతిశయం పౌలు చెప్తున్నాడు. నేను అతిశయపడితే ప్రభువులో అతిశయపడతాను, నా బలహీనతల్లో అతిశయపడతాను, నా శ్రమల్లో అతిశయపడతాను.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:30, అలాగే 12:9, అలాగే రోమా పత్రిక 5:2 ఆయన అతిశయాన్ని చెప్తాడు. శ్రమల్లో అతిశయపడతాడు, శోధనల్లో అతిశయపడతాడు. ఆ అతిశయం కారణం ఎవరంటే దేవుడే. హల్లెలూయా. దేవుని పిల్లలకు అతిశయం దేవుడుగా ఉండాలి. అంతేగాని నీ అందాన్ని చూసి అతిశయపడకూడదు. నీ సౌందర్యం నీకు అతిశయంగా మారకూడదు. నీ ఎత్తు నీకు అతిశయంగా మారకూడదు. అమ్మా, పెరుగుట విరుగుట కొరకే అని ఎప్పుడన్నా విన్నారా మీరు? అది నేను రాయిలా. చదివారా మీరు ఎప్పుడన్నా? చిన్నప్పుడు పాఠాలు నేర్పేటప్పుడు నేర్పుతారు, పెరుగుట విరుగుట కొరకే అని. ఎంత పెరుగుతామో అంటే ఏమంటారు, మీ భాషలో చెప్పాలంటే లెవెల్ పెరుగుతుంది అంటారుగా. మనిషి పెరగటం కాదు అక్కడ. ఏం పెరగటం? లెవెల్ పెరుగుతుంది అంటారే, అది మన విరుగుడికి కారణం. మనం విరిగి మన నాశనాన్ని తెచ్చుకోవడానికి కారణం. కాబట్టి ప్రభు ఎప్పుడైనా వాక్యంలో మనం గమనిస్తే తను తాను తగ్గించుకునేవాడు, హెచ్చింపబడతాడు. వాక్యానికి వేరుగా మనం దీవెన పొందలేం. వాక్యానికి వేరుగా మనకు హెచ్చింపు రాదు. నీ సొంత జ్ఞానాన్ని దాని కొరకు ఉపయోగించొద్దు. అక్కడ అతిశయం నీకు అలా కలగదు. అసలు దేవుడు లేని అతిశయం ఎక్కడ నీకుంటుంది? దేవునిలోనే మన అతిశయం ఉండాలి. అది నీ జ్ఞానాన్ని బట్టి, నీ ఎత్తును బట్టి, నీ చదువును బట్టి, నీ బలాన్ని బట్టి, నీకున్న అందాన్ని బట్టి అతిశయపడితే, ఎక్కడ దేన్ని బట్టి కూడా వారు అతిశయపడ్డా అవి వారిని నష్టంలోకిను నశింపజేసే స్థితిలోకి తీసుకెళ్ళి. కానీ దేవునిని అతిశయంగా పెట్టుకున్న వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉన్నారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడే మనకు అతిశయం అగునుగాక. యాకోబు రాసిన పత్రిక 4:16. యాకోబు రాసిన పత్రిక 4:16. కొంచెం స్పీడ్గా చూస్తే మనం ఆగండి. దేంట్లో అతిశయపడుతున్నారు అంటే, డంబాలంటే ఏం చెప్పాను? అదే గొప్పలో అతిశయం కొంతమందికి. గొప్పలు నువ్వు డామ్ డూమ్ అనాలి. నువ్వు డామ్ డూమ్ అంటే వాళ్ళకి బెలూన్లాగా ఏమవుతారంటే ఉబ్బుతూ ఉంటారు అన్నాడు. నువ్వు జాగ్రత్త క్రమశిక్షణగా బతుకంటే మొహం మంగళంలాగా మాడిపోద్ది అనమాట. మంగళంలాగా మాడిపోద్ది. క్రమం లేని విశ్వాసం ఎప్పటికీ నీకు ఆశీర్వాదం కానే కాదు. నువ్వు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే వాక్య క్రమానికి కాదు ఉపదేశ క్రమానికి. వాక్యం అదే. వాక్యం ఉపదేశం. వాక్యం కూడా గద్దింపు, వాక్యం కూడా హెచ్చరిక. ఉపదేశ క్రమానికి మనం లోబడినప్పుడు ఆ ఉపదేశ క్రమం నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తుంది. హల్లెలూయా. దావీదు ఉపదేశ క్రమానికి ఇష్టపడేవాడు. దేవుని ఉపదేశం కొరకు కనిపెట్టుకునేవాడు. దావీదుతో మాట్లాడిన మాటను ఆయన చెప్తాడు, నేను నిన్ను నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను, నేను నీకు ఆలోచన చెప్పి ఉపదేశం చేస్తాను, నీకు ప్రయోజనం కలుగునట్టు అంటాడు. మనకు ప్రయోజనం కలగాలి అంటే, అమ్మా ఎటు నుంచి వస్తుందో నిద్ర, ఎవరి నుంచి పోయి ఎవరికి వస్తుందో అర్థం కాదు నిద్ర. కొంతమందికి ఏమో పోద్ది, కొంతమందికి ఏమో వస్తుంది. దానికి ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ అవకాశం లేదనుకో ఇంకొక చోటకి వెళ్తుంది, అక్కడ అవకాశం లేదనుకో ఇంకొక చోటకి వెళ్తుంది. ఏందది? అందుకే వీళ్ళు తేరుకునే లోపు ఇంకొకళ్ళకి పూనుకుంటుంది, వాళ్ళు తేరుకునే లోపు ఇంకొకళ్ళకి పూనుకుంటుంది. అట్లా ఎవరి మీదకైనా రావచ్చు. అది దానికి ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనేది ఓ పని చేస్తూ ఉంటుంది అనమాట. నువ్వు గద్దిస్తే నీ దగ్గర నుంచి వెళ్తుంది, అవతల వాళ్ళకి పూనుకుంటుంది, వాళ్ళు గద్దిస్తే అవతల నుంచి, అలాగని వదిలిపెట్టదు, ఎవరో ఒకళ్ళని పూనుకుంటూ ఉంటుంది. నిద్రమత్తు, దానికి నిద్రమత్తుకున్నటువంటి ఓ బలహీనత అనమాట. అది ట్రాన్స్ఫర్ సిస్టమ్ అయ్యి ఒకళ్ళ మీద ఒకళ్ళకి పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళ నుంచి వాళ్ళకి, వాళ్ళ నుంచి వాళ్ళకి. ఎప్పుడన్నా మీరు ఆవిలింత గురించి విన్నారా? అనగానే పక్కన వాడికి వచ్చింది ఆవిలింత. మీరు చూడండి, వెంటనే ఇంకొకళ్ళకి వస్తుంది అనమాట, ఇంకొకళ్ళకి వస్తుంది, అట్ట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వ్యాప్తి చెందుతుంది. ఆవిలింత వచ్చిందంటే అర్థమైంది, ఇక మెల్లిగా సాగుళ్ళలోకి వెళ్ళినట్టుగా. వాక్యం పట్టదు, వెళ్ళదు, పని చేయదు. మనిషి ఉంటారు, మనసు మాత్రం దేశాలు వెంబడి తిరుగుతూ ఉంటుంది. ఇక వాక్యం లోపలికి వెళ్తుంది. ఇక వాక్యం చెప్తుంది, నా అతిశయం నువ్వే, నా కేడెం నువ్వే. మూడవ కారణం చెప్తాను, నేను ముగిస్తాను.
బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు 3వ వచనంలో, యెహోవా నీవే నా కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడు. అనండి, నా తల, నీ తల పైకెత్తేవాడు దేవుడే. మనుషులు నీ తల పైకెత్తరు. నీ తల పైకెత్తడం అంటే సిగ్గుపడేవాడు తలదించుకుంటాడు, కానీ అవమానాన్ని దాటి వాటన్నిటిని అధిరోహించిన వాడు, లేకపోతే అధిగమించిన వాడు మరి తల పైకెత్తుకుంటాడు. ఇందాక మీరు చదివాం కదా, దావీదు అబ్షాలోము ఎదుటి నుంచి పారిపోయినప్పుడు ఏం చేసుకున్నాడు? తల కప్పుకున్నాడు. తల కప్పుకోవడం ఎంత విచారకరమో ఇక్కడ అర్థం కావాలి మీకు. దావీదు నా తల పైకెత్తేవాడు అని ఈ సందర్భంలోనే కదా చెప్తున్నాడు. ఇప్పుడు అబ్షాలోము ఎదుటి నుంచి పారిపోయినప్పుడే కదా చెప్తున్నాడు, ప్రభువా నా తల పైకెత్తేవాడవు నువ్వే. కానీ ఇప్పుడు దావీదు అబ్షాలోము ఎదుటి నుంచి పారిపోతున్నప్పుడు తల కప్పుకున్నాడు. ఏడుపు, దుఃఖం, బాధ. కానీ దావీదుకు తెలుసు, నా తల పైకెత్తేవాడు ఆయన. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలైన మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయన కేడెముగా ఉంటాడు, ఆయనే నీకు అతిశయంగా ఉంటాడు, ఆయనే నీ తల పైకెత్తుతాడు. ఇక్కడ నేను 3 కారణాలు చెప్తాను. వీలైతే మరుసటి వారం కూడా ఈ వాక్యాన్ని కంప్లీట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. తన ఆధారమైన జీవితం దేవుని సన్నిధిలో మనకు కనబడుతుంది. దాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 1, బైబిల్ నుండి వాక్యాన్ని చూడండి. అతిశయం, దేవుడే అతిశయం. చెప్పండి, దేవుడే అతిశయం. అందరు చెప్పండి, దేవుడే తనకు. దావీదుకి ఎవరు అతిశయం? దేవుడు. 1. 2వది 5వ వచనం మొదటి భాగం, దేవుడే తనకి ఆధారం. యెహోవా నాకు ఆధారం. అనండి, దేవుడే ఆధారం, దేవుడే ఆధారం. 3వది చెప్పన దయచేసి, దేవుడే తన ప్రజలకు ఆశీర్వాదం. 8వ వచనం, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి ఆశీర్వాదం వచ్చునుగాక. చేతులు బాగున్న వాళ్ళందరూ గట్టిగా చరిసి స్తోత్రం చెప్పండి. అతిశయం, ఆధారం, ఆశీర్వాదం ఎక్కడున్నాయంటే దేవునిలో ఉన్నాయి. అందుకే పాడాడు భక్తుడు, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయమో నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము. స్తోత్రం. నా ఆరాధన నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. నీ తోటలోని
ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని స్తోత్రం. త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. అందరు గంభీరంగా స్తోత్రం చెప్పండి. దావీదు మూడు విషయాలపైన ఆధారపడ్డాడు. నీవే నాకు అతిశయం, నీవే నాకు ఆధారం, నీవే నాకు ఆశీర్వాదం. దేవునిని మనం అతిశయంగా తీసుకోవాలి, దేవునిని మనం ఆధారంగా తీసుకోవాలి. దేవుని నుండే ఆశీర్వాదం. ఎందుకంటే ఐశ్వర్యము ఆశీర్వాదము యెహోవా వలన వచ్చాయి. అవి మన జ్ఞానం మన తెలివితేటల వలన రావు. ఆశీర్వాదం ఐశ్వర్యం రెండు దేవుడే ఇస్తాడు. ఆశీర్వాదానికి వారసులంగా ఉండడానికి మనం పిలువబడ్డాం. అడియాశలను విడిచిపెట్టి దురాలోచనలను పక్కన పెట్టి క్రొత్త జీవితాన్ని ప్రభువు కొరకు జీవించడానికి ఒక సమర్పణ దేవుని పిల్లలకు అవసరం. లేకపోతే అబషాలోముని చూసి నేర్చుకోవాలి మనం. అబషాలోము జీవితం మనకి ఒక పాఠం. అతని జీవితంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ వచ్చాం. జాగ్రత్త. శరీరాశ మనలో ఉంటే, నేత్రాశ మనలో పనిచేస్తూ ఉంటే, జీవపు డంబం మనలో పనిచేస్తూ ఉంటే అది మనకు తెలియకుండానే మనల్ని ఎటు తీసుకెళ్తుందంటే నాశనంలోకి తీసుకువెళ్తుంది. నీ ఆత్మీయ జీవితం పాడైపోవడానికి కారణం రెండవది దాంట్లో నీ సహవాసం. మూడవది 3 కారణాలతో ముగించాను. నీ అతిశయం, నీ ఆధారం, నీ ఆశీర్వాదం కూడా ఆయనలోనే ఉండునుగాక. ఆ విధమైన కృప పరిశుద్ధాత్మ ద్వారా
సంఘమంతటికి దేవుడు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు స్తోత్రం. ప్రాణప్రాప్తులుగా చేసి సజీవుల సంఖ్యలో నిలిపి మిమ్మల్ని స్తుతించడానికి మీ పాద సన్నిధికి మమ్మల్ని నడిపించారు. యేసుక్రీస్తు బలియాగంలో మా పాపం, మా శాపం మీరు కొట్టివేశారు. నీతిమంతులుగా చేశారు. ఉగ్రతలో నుంచి రక్షించారు. మీరు మాకు రక్షకుడుగా ఉన్నారు. ప్రతి విధమైన పరిస్థితులన్నింటిలో నుంచి దావీదును రక్షించినట్లుగా మమ్మలను మీకు నేను సమర్పించుకుంటున్నాం. మా జీవితాలకు, మా ఆత్మీయతకు రక్షణ మీలోనే. మీలోనే మా అతిశయం, మీలోనే మా ఆధారం, మీలోనే మా ఆశీర్వాదం. మీ కృప కలిగిన హస్తాలకు సంఘాన్ని, సంఘ బిడ్డలను అప్పగిస్తున్నాం. ఏ మాట నిష్ప్రయోజనం కాకుండా ప్రతి మాట, ప్రతి హృదయంలో పని చేయడానికి సహాయం చేయండి. ప్రతి మాట, ప్రతి హృదయంలో నీరు కట్టండి. వాక్యానుసారంగా సిద్ధపడుతూ నీ సన్నిధిలో నిలవడానికి తగిన కృప, ధైర్యం, నిరీక్షణ అందరికీ అనుగ్రహించమని నజరేయుడైన యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి.